రీసెంట్ గా అమెరికా భారత్ పైన 25% టారిఫ్ అండ్ అడిషనల్ పెనాల్టీస్ వేసిన విషయం మనందరికీ తెలుసు. 7 రోజుల వరకు ఈ టారిఫ్ ను అమలు చేయకుండా 7 days టైం విండో ఇచ్చి భారత్ పైన ఒత్తిడి పెడుతున్నాడు ట్రంప్. కానీ భారత్ తన దగ్గర ఉన్న మ్యాజిక్ కార్డ్ ఆడడం మొదలుపెట్టింది. ఈ నెలలో అజిత్ దోవల్ గారు రష్యాకు వెళ్లనున్నారు. జయశంకర్ గారు కూడా రష్యాకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 3వ తేదీ చైనా యొక్క టియానెన్మెన్ స్క్వేర్ లో జరిగే విక్టరీ డే ప్యారేడ్ లో మోడీ గారిని ఆహ్వానించాలి అని చైనీస్ మీడియా చెబుతోంది. ఈ రోజు చైనా కూడా రష్యా నుండి ఆయిల్ కొనేదే, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసింది. చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ మొన్న మామూలుగా ఇతను ఫారెన్ మినిస్టర్స్ ను కలవరు, కానీ జయశంకర్ గారిని పిలిచి మరీ కలిశారు. రీసెంట్లీ జయశంకర్ గారు చైనాకు కూడా వెళ్లి వచ్చారు. జయశంకర్ గారు రీసెంట్ గా చాలా సార్లు అమెరికా పూర్వ వైభవాన్ని కోల్పోయింది అనే స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ ఇన్సిడెంట్స్ అన్ని ఆర్ఐసి అనే ఒక గేమ్ చేంజింగ్ బ్లాక్ ను ఇండికేట్ చేస్తున్నాయా? ఆర్ఐసి అంటే రష్యా, ఇండియా అండ్ చైనా యొక్క కలయిక. ఈ ముగ్గురు అమెరికన్ అగ్రెషన్ కు చెక్ పెట్టగలరా? జేపీ మోర్గన్ కంపెనీ రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్ హెడ్ మాస్టర్ లాగా అందరిపైన ఫైర్ అవుతున్నాడు, రష్యా తలుచుకుంటే సిపిసి పైప్ లైన్ బ్లాక్ చేయగలదు అన్నారు. ఇది కజకిస్తాన్ నుండి రష్యా మీదుగా అమెరికన్ కంపెనీస్ కు ఆయిల్ సప్లై చేసే ఒక పైప్ లైన్ అన్నమాట. ఇది కనుక బ్లాక్ చేస్తే $5 to $10 billion అమెరికా నష్టపోతుంది. ఇండియా పైన చేయి వేస్తే ఈ పైప్ లైన్ ను లేపేస్తాను అని రష్యా అంటోంది. ఈ వీడియోలో నిజంగానే ఆర్ఐసి గ్లోబల్ ఆర్డర్ ను మార్చబోతోందా? బ్రిక్స్ కరెన్సీ మళ్ళీ రాబోతోందా? అమెరికాను నిజంగా వీళ్ళు తగ్గించగలరా? లేదా లాస్ట్ మూమెంట్ లో అందరికీ ట్విస్ట్ ఇచ్చి చైనా ఊసరవల్లిలాగా రంగులు మారుస్తుందా? చైనా అమెరికా మధ్య ఉన్న ఆ వ్యాపార సంబంధాలు ఏంటి అనేది డిస్కస్ చేసే ముందు మీ నుండి 1 minute తీసుకుంటున్నా. అవసరం ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడొచ్చు. డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు భారత్ ను అణిచివేయడానికి లేదా తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ఎన్నో విధాలుగా ట్రై చేస్తున్నారు. ఇంత ప్రెషర్ సిచ్యువేషన్ లో కూడా ఇండియన్ ఎకానమీ మంచి మూమెంటం తో ముందుకు వెళ్తోంది. భారత ఆర్థిక వ్యవస్థతో పాటు మీరు కూడా గ్రో అవ్వాలి అంటే పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేయండి. అందరికీ తెలుసు మార్కెట్ అంటే రిస్క్ ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ మీ డబ్బును జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఎన్ఎఫ్ఓ, బిఎస్సి 500 వాల్యూ 50 ఇండెక్స్ ఫండ్, క్యాపిటల్ గ్యారంటీడ్ స్కీమ్ అని చెప్పి ఒక ఎన్ఎఫ్ఓ ను లాంచ్ చేయడం జరిగింది. వీళ్ళేమంటున్నారు అంటే మెచ్యూరిటీలో మీరు పెట్టిన పెట్టుబడి లాస్ అవ్వకుండా చూసుకుంటామంటున్నారు. ఈ ఎన్ఎఫ్ఓ యొక్క ఇండెక్స్ లాస్ట్ 7 years లో 22.4% సిఏజిఆర్ ఇచ్చింది. లాస్ట్ 5 years లో 41.4% సిఏజిఆర్ ను ఇచ్చింది. ఎఫ్డి లో వచ్చే 5 to 6% రిటర్న్స్ తో పోలిస్తే ఇక్కడ పొటెన్షియల్ ఉంది అంటున్నారు. దీని యొక్క లాస్ట్ డేట్ August 10th. ఒకవేళ పెట్టుబడి పెట్టాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా, క్యూఆర్ కోడ్ కూడా ఇస్తున్నా, స్కాన్ చేసి చూడగలరు. ఇది ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. వీళ్ళు చెబుతున్న స్ట్రాటజీ మీ పెట్టుబడిని 50 అండర్ వాల్యూడ్ స్టాక్స్ లో పెడతారు. దాని వాల్యూ పెరిగిన తర్వాత స్టాక్స్ ను సెల్ చేస్తారు, తద్వారా ప్రాఫిట్ వస్తుంది అంటున్నారు. దీని యొక్క నెట్ అసెట్ వాల్యూ ₹10. ఇది ఇన్సూరెన్స్ లింక్డ్ స్కీమ్ కాబట్టి మీ మంత్లీ ప్రీమియం లో 120 times లైఫ్ కవర్ కూడా లభిస్తుంది. దీంట్లో ఇయర్లీ 2.5 lakhs ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్స్ అనేవి ట్యాక్స్ ఫ్రీ. మన ఎన్ఆర్ఐ మిత్రులు నెల 18,000 ఇన్వెస్ట్ చేస్తే 2 కోట్ల వరకు లాభాలను సాధించవచ్చు అంటున్నారు. దీంట్లో కాల్ బ్యాక్ సర్వీసెస్ ఉంటుంది. కాల్ చేయండి, తెలుగులో ఏజెంట్స్ తో మాట్లాడండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. పర్సనల్ గా ఇండెక్స్ గురించి చదవండి, అర్థం చేసుకోండి. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. August 10th దీని యొక్క లాస్ట్ డేట్. క్యూఆర్ కోడ్ కూడా ఇస్తున్నాను, స్కాన్ చేసి చూడగలరు. అజిత్ దోవల్ గారు రష్యా విజిట్ అనేది జస్ట్ రెగ్యులర్ విజిట్ కాదు, ఇది ఒక హెచ్చరిక. మీరు మా పైన టారిఫ్ వేసినా, రష్యా నుండి ఆయిల్ ను కొనొద్దు అని ఒత్తిడి పెట్టినా కూడా మా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ను రష్యాకు పంపుతున్నాం, రష్యాతో ఇంకా ఎక్కువగా ఎంగేజ్ అవుతున్నాం, మీరు మమ్మల్ని కంట్రోల్ చేయలేరు అన్నట్లు లౌడ్ అండ్ క్లియర్ గా భారత్ డొనాల్డ్ ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చింది. యుక్రెయిన్ ఓటమికి కారణం ఇండియా రష్యా నుండి ఆయిల్ కొని ఫినాన్స్ చేయడమే, వార్ ఫండింగ్ చేయడమే. ఇంత పెద్ద ఇష్యూలో ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ ఇండియానే అన్నట్లు ట్రంప్ మన పైన నిందలు వేస్తున్నాడు. అజిత్ దోవల్ గారి విజిట్ ఒక బార్గెనింగ్ పవర్ ను చూపిస్తోంది. అంటే మేము వెస్ట్ దేశాలపైన ఆధారపడలేదు, మాకు కూడా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, మేము తలుచుకుంటే బ్రిక్స్ ను బలోపేతం చేసి బ్రిక్స్ కరెన్సీ ద్వారా వ్యాపారం చేయగలమనే సందేశం ఇస్తున్నాం. ఆల్రెడీ బ్రెజిల్ నాయకుడు లూలా అంతర్జాతీయ వ్యాపారాన్ని డాలర్స్ తో చేయకూడదు అనే సందేశాన్ని ఇచ్చారు. ఇండియాను ఇలాగే గెలిగితే ఇండియా కూడా రేపో మాపో అమెరికా చెయ్యి దాటిపోతుంది, డాలర్స్ తో వ్యాపారం చేయదు అనే సందేశం ఇస్తున్నాం. ఇక్కడ ఒక్క విషయం గుర్తు చేస్తున్నా, ఇండియా రష్యా చైనాతో ఎంత ఎంగేజ్ అయినా అమెరికా హెజ్మినీకు చెక్ పెట్టాలి అంటే డాలర్ కు ఆల్టర్నేటివ్స్ ను తీసుకురావాల్సిందే. అమెరికా ప్రతి ఇయర్ $2 trillion ఎక్స్పోర్ట్ చేస్తే $3 trillion ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే అమెరికా ఇయర్లీ $900 billion to $1 trillion వ్యాపార లోటులో
ట్రేడ్ డెఫిసిట్లో ఉంది. అమెరికా తలపైన $39 ట్రిలియన్ అప్పు కూడా ఉంది. అయినా కూడా యుఎస్ఏ సూపర్ పవర్ లాగా ఉంది. దీనికి గల ముఖ్యమైన 2 కారణాలు, అమెరికా ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్వేర్స్ను లేదా సోషల్ మీడియా సైట్స్ను ప్లాట్ఫామ్స్ను ఎక్స్పోర్ట్ చేస్తుంది. దాని ద్వారా వచ్చే డబ్బును, అంటే సర్వీసెస్ ద్వారా వచ్చే డబ్బును ఈ వ్యాపార డెఫిసిట్లో, వ్యాపార లోటులో అమెరికా కౌంట్ చేయదు. మామూలుగా అయితే మైక్రోసాఫ్ట్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటి వల్ల కూడా అమెరికా దాదాపు ఇయర్లీ $300 బిలియన్ సంపాదిస్తోంది. సో దాన్ని కూడా కట్ చేసుకున్న ఇయర్లీ అమెరికా దాదాపు $600 బిలియన్ వ్యాపార లోటులో ఉంది. ఈ $600 బిలియన్ ను పూడ్చడానికే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు టారిఫ్ యుద్ధం చేసి అందరిపైన టారిఫ్లు వేస్తున్నాడు. అమెరికా సూపర్ పవర్ గా కొనసాగడానికి గల ఇంకొక కారణం డాలర్. అంతర్జాతీయ వ్యాపారం మొత్తం డాలర్స్ లోనే జరగడం కారణంగా యుఎస్ఏ ఎన్నో నోట్లు బ్యాక్ డోర్ లో ప్రింట్ చేసి మార్కెట్లో వదులుతోంది. అమెరికా ఎన్ని నోట్స్ను ప్రింట్ చేసింది అనేది ఎవరి దగ్గర లెక్కలేదు కాబట్టి అమెరికాను ఎవరూ ఆపలేరు. ఈ డాలర్కు ఆల్టర్నేటివ్స్ రానంత వరకు, ఆల్టర్నేటివ్ కరెన్సీ రానంత వరకు ఆర్ఐసి, బ్రిక్స్ ఇలా ఎందరు వచ్చినా ఎటువంటి లాభం ఉండదు. అయితే ఇటువంటి సమయంలో అజిత్ దోవల్ గారి రష్యా విజిట్ అనేది అమెరికాకు ఒక హెచ్చరిక లాంటిది. ఇది అమెరికన్ టారిఫ్ డిప్లొమసీను బ్యాక్ ఫైర్ అయ్యేలా చేయగలదు. ట్రంప్ టారిఫ్ నే ఒక ఆయుధంగా వాడి ఇండియన్స్ తలలు వంచాలి అని చూస్తున్నాడు. ఒకవేళ ఇండియా వగ్గితే మిగతా దేశాలు కూడా వగ్గుతాయి. ఇండియా రష్యా నుండి ఆయిల్ కొంటోంది, ఆ డబ్బుతో రష్యా యుద్ధం గెలుస్తోంది అనే అక్కసుతో ఇండియా ఈజ్ అన్ డెడ్ ఎకానమీ అని కూడా డొనాల్డ్ ట్రంప్ కమెంట్ చేశాడు. తద్వారా అంతర్జాతీయ ప్రజల్లో ఇండియా గురించి ఒక బ్లాక్ ఇమేజ్ తీసుకురావాలి అని చూశాడు. పాకిస్తాన్లో ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారం చేయడానికి కూడా ఈ వ్యక్తి సిద్ధమయ్యాడు. ఇండియాను రెచ్చగొట్టడానికి పాకిస్తాన్తో క్లోజ్ అవుతున్నాడు. పాకిస్తాన్ ఇండియాను సమానంగా చూస్తున్నాడు. మనం ఒకవేళ రష్యా చైనా బ్లాక్ తో చేతులు కలిపితే ఇండో పెసిఫిక్ ఓషన్ లో అమెరికా ఒక గొప్ప స్నేహితుడిని కోల్పోతుంది. వరల్డ్ లార్జెస్ట్ డెమోక్రసీ కలిగిన భారతదేశం కమ్యూనిస్ట్ దేశాలతో చేతులు కలుపుతుంది. దీనికి అర్థం ఏంటి అంటే డెమోక్రసీ ఫెయిల్ అయ్యింది అని, లేదా డెమోక్రటిక్ దేశాలు కొట్టుకు సస్తున్నాయి అని. ప్రపంచంలో ఉన్న 3-4 కమ్యూనిస్టు దేశాలే కలిసిమెలిసి ఆనందంగా సంతోషంగా ఉన్నాయి. క్వాడ్ అని చెప్పి ఇండియా, జపాన్, అమెరికా అండ్ ఆస్ట్రేలియా ఒక గ్రూప్ ను ఫామ్ చేశారు. క్వాడ్ గ్రూప్ యొక్క లక్ష్యం ఏంటి? డెమోక్రటిక్ గా ఇండియా అండ్ పెసిఫిక్ మహాసముద్రంలో ఫ్రీగా, ఫేర్ గా వ్యాపారం జరగాలి, స్వేచ్ఛగా వ్యాపార నౌకలు సముద్ర మార్గం గుండా తిరగాలి, ఎవరే గాని ఇక్కడ దౌర్జన్యం చేయకూడదు అనే ఉద్దేశంతోనే క్వాడ్ ను స్థాపించారు. ఇది ఒక డెమోక్రటిక్ అలయన్స్ అని చెప్పారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? డెమోక్రసీ ఉన్న దేశాలే కొట్టుకుసొస్తున్నాయి. చైనా లాంటి దేశాలు సౌత్ చైనా సీలో దౌర్జన్యం చేయకుండా ఉండాలని చెప్పే క్వాడ్ ను స్థాపించారు. అయితే ఒక్క భారత్ ఇండియన్ ఓషన్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇండియాతో టారిఫ్ ఆట ఆడితే పెసిఫిక్ ఓషన్ లో చైనా ఆట ఆడుకుంటుంది. యూ కెనాట్ హ్యావ్ 2 ఎనిమీస్ ఇన్ ఏషియా. డొనాల్డ్ ట్రంప్ దౌత్య నీతి ఏడ్చినట్లుంది. చైనా, ఇండియా ఇద్దరిని టార్గెట్ చేసి రష్యాను ఓడించాలి అని చూడడం కరెక్ట్ కాదు. రష్యాను ఓడించాలి అంటే డైరెక్ట్ గా రష్యాతో యుద్ధం చేయండి, పుటిన్ ను ఓడించండి. రష్యాలో మీకు దమ్ముంటే కూ చేయించండి, రష్యన్ ప్రజల్ని రెచ్చగొట్టి పుటిన్ కు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయించండి. మీ దగ్గర సోషల్ మీడియా ఉంది, మీ దగ్గర టెక్నాలజీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ దగ్గరే ఉంది. ఇండియా ఆయిల్ కొంటోంది అని చెప్పి ఇండియాను టార్గెట్ చేయడం ఎంత వరకు కరెక్ట్? అమెరికా దగ్గర లేని యుద్ధనీత, అమెరికా దగ్గర లేని డిప్లొమసీన అమెరికా ఎన్నో దేశాల్లో కూ చేయించింది. కానీ రష్యాలో ఎందుకు చేయించలేకపోతోంది? యాక్చువల్లీ అమెరికా ప్లాన్ ఇదే కదా. మొదటగా రష్యాతో యుద్ధం చేయాలి, ఆ తర్వాత పుటిన్ ను గద్దె నుండి దింపాలి, కూ చేయాలి అని. రష్యా ప్రజల్ని ఎందుకని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు? ఇండియా పైన దాడి చేయడం, వ్యాపార యుద్ధం చేయడం, టారిఫ్ ఆట ఆడడం అనేది నిజంగా చాలా అసహ్యంగా ఉంది. చరిత్ర నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి. రష్యాను ఎవరూ ఓడించలేరు. ఒకప్పుడు నెపోలియన్ వచ్చాడు, ఓడిపోయాడు. హిట్లర్ చాలా పెద్ద స్ట్రాటజిస్ట్, యుద్ధ నీతిలో తోపు లాంటి హిట్లరే రష్యాతో ఓడిపోయాడు. ఒక్క జపాన్ తప్పితే, ఏషియా దేశమైన జపాన్ తప్పితే ఎవరే గానీ ఇంతవరకు రష్యాను ఓడించలేదు. సో రష్యన్ టెర్రైన్ రష్యన్స్ కి అనుకూలిస్తుంది కాబట్టి రష్యాను మీరు ఓడించలేరు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే 7 days తర్వాత ఒకవేళ ఇండియా, అమెరికా మధ్య చర్చలు విఫలమయ్యాయి, ఇండియా పైన 25% టారిఫ్ వేశారు, శాంక్షన్స్ కూడా వేశారు అనుకోండి, రష్యా నెక్స్ట్ చేసే పని సిపిసి పైప్ లైన్ ను బ్లాక్ చేస్తుంది. సిపిసి అంటే కాస్పియన్ పైప్ లైన్ కాన్సోర్టియం. ఈ దేశం పేరు కజకిస్తాన్. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఆయిల్ తెంగీజ్ నుండి రష్యా మీదుగా వెళ్లి బ్లాక్ సీలో ఉన్న నవోరుస్కో అనే ఒక రష్యన్ ఓడరేవుకు చేరుకుంటుంది.
అక్కడి నుండి క్రూడ్ ఆయిల్ ను షిప్ లో పంప్ చేసి షిప్ ద్వారా యూరోప్ కు సరఫరా చేస్తారు. ఈ పైప్ లైన్ యొక్క వాల్యూమ్ ప్రపంచంలోనే చాలా పెద్దది అంటారు. ప్రతిరోజు 1.4 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ను ఈ పైప్ లైన్ ద్వారా పంప్ చేస్తారు. ఇక్కడ గేమ్ ఏంటి అంటే అమెరికా యొక్క చెవ్రాన్, ఎక్సాన్ మోబిల్ వంటి పెద్ద పెద్ద ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కజకిస్తాన్లోని తెంగిజ్ ఏరియాలో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్లో 1990sలోనే పెట్టుబడులు పెట్టారు. యాక్చువల్లీ ఈ ఆయిల్ ఫీల్డ్స్కు ఓనర్స్ వీళ్ళే. ఈ ఆయిల్ ఫీల్డ్లో రష్యాకు కూడా 24% ఓనర్షిప్ ఉంది. హిపోక్రసీ చూడండి. మరి రష్యాతో చెవరాన్, ఎక్సాన్ మోబిల్ చేస్తున్న పత్యాపారం ఏంటి? ఈ పైప్ లైన్ రష్యన్ పోర్ట్లో రష్యన్ సాయిల్ గుండానే వెళ్తుంది కాబట్టి రష్యాకు ఈ రెండు అమెరికన్ కంపెనీస్ ట్రాన్సిట్ ఫీ, ఎక్స్పోర్ట్ టెర్మినల్ యూసేజ్ అని చెప్పి డబ్బులు కూడా కడుతున్నారు. ఇది వార్ ఫండింగ్ కాదా? వీళ్ళిచ్చిన డబ్బుతో రష్యా డోనట్స్ కొంటోందా, డ్రోన్స్ కొంటోందా? రష్యా ఈ ఆయిల్ పైప్ లైన్ ను క్లోజ్ చేసి లేదా ఈ ఆయిల్ ను డైవర్ట్ చేస్తే అమెరికాకు ప్రతి ఇయర్ $5 to $10 బిలియన్ నష్టం వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ చెవి పిండడానికి రష్యా దగ్గర కూడా కొన్ని కార్డ్స్ ఉన్నాయి. ఒకవేళ అమెరికా ఇండియా పైన ఆర్మ్ ఫ్లెక్సింగ్ చేయాలి అనుకుంటే రష్యా కూడా ఈ ఆయిల్ ను బ్లాక్ చేయగలదు. ఇప్పుడు ఇండియా పరిస్థితి ఎలా ఉంది అంటే ఒకవేళ ట్రంప్ మన పైన 25% టారిఫ్ వేస్తే మనకు ఇయర్లీ $31 బిలియన్ అంటే ఇండియన్ రూపీస్ లో దాదాపు 2.5 లక్షల కోట్ల నష్టం వస్తుంది. ఒకవేళ రష్యా నుండి ఆయిల్ ను మానేస్తే ఇండియాకు $11 బిలియన్ అంటే 90,000 కోట్ల నష్టం వస్తుంది. రష్యా మనకు $60 పర్ బ్యారల్ సవకలో క్రూడ్ ఆయిల్ ను అమ్ముతోంది. లేదు మనం అమెరికాను డిచ్ చేసి రష్యా వైపే వెళ్ళి సెకండ్ ఆప్షన్ లో రష్యాతో ఆయిల్ ను కొన్నాము అనుకోండి, అమెరికా మన పైన 25% టారిఫ్ వేస్తుంది, అడిషనల్ శాంక్షన్స్ కూడా వేస్తుంది. సో దాదాపు $20 బిలియన్ మనం లోటులో ఉంటాం, వ్యాపార లోటులో ఉంటాం, అంటే లాస్ లో ఉంటాం. ఇండియన్ రూపీస్ లో దాదాపు 160 కోట్లు. ఈ డబ్బును ఎలా సంపాదించాలి, ఈ డబ్బును ఎలా కవరప్ చేయాలి అనేది మనం చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇండియన్ ప్రొడక్ట్స్ ని వాడాలి, ఇండియన్ మేడ్ గూడ్స్ నే కొనాలి, రష్యాతో రూబల్లో ఆయిల్ ను కొనాలి, తద్వారా ఫారెన్ రిజర్వ్స్ ను కాపాడుకోవాలి. చైనా నుండి $100 బిలియన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దీన్ని $80 బిలియన్ కు ఎలా తగ్గించాలి అనేది ఆలోచించాలి. ఇండియన్ మేడ్ గూడ్స్ ను ఎంకరేజ్ చేయాలి. లేదు మనం జీ హుకుమ్ అని చెప్పి అమెరికాతో చేతులు కలిపితే మన ఫారెన్ పాలసీ సర్వెంట్ పాలసీ అవుతుంది. స్టిల్ మనం $11 బిలియన్ నష్టపోతాం. ఇప్పుడు రష్యా మనకు $10 to $12 తక్కువ ధరలో ఆయిల్ ను అమ్ముతోంది. ఈ పచ్చి నూనెను మనం రిఫైన్ చేసి యూరోప్ కు అమ్మి బిజినెస్ కూడా చేస్తున్నాం. ఇవన్నీ కాదు, మనం అమెరికాతో చేతులు కలిపాం. అయితే అమెరికాను నమ్మగలమా? అమెరికా పాకిస్తాన్ తో కూడా ఎంగేజ్ అవుతోంది. డొనాల్డ్ ట్రంప్ కొడుకులు పాకిస్తాన్ లో క్రిప్టో కరెన్సీ బిజినెస్ చేస్తున్నారు. ఇరాన్ పైన నిఘా ఉంచడానికి యుఎస్ఏకు పాకిస్తాన్ యొక్క భూమి కావాలి. ఇండియా రష్యాతో ఎంగేజ్ అయితే లాంగ్ టర్మ్ లో ఎన్నో లాభాలు ఉంటాయి. ఇప్పుడు ఉండవు, బట్ లాంగ్ టర్మ్ లో ఉంటాయి. అయితే అంతా బాగుంది, చైనాను మనం నమ్మగలమా? అమెరికా చైనా నుండి $462 బిలియన్ ఇంపోర్ట్ చేసుకుంటోంది, $143 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తోంది. యుఎస్ఏ వల్ల చైనాకు ఇయర్లీ $319 బిలియన్ అంటే దాదాపు 25 లక్షల కోట్ల లాభం వస్తోంది. చైనా రష్యా మధ్య ఇయర్లీ $240 బిలియన్ వ్యాపారం జరుగుతోంది. చైనా రష్యాతో కేవలం $24 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ లో ఉంది. అదే అమెరికాతో $319 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ లో ఉంది. ఇండియా చైనా మధ్య ఇయర్లీ $115 బిలియన్ ట్రేడ్ జరిగితే చైనా ఇండియాతో కూడా $100 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ లో ఉంది. ఇండియా రష్యా ద్వారా ఇయర్లీ $124 బిలియన్ లాభం వస్తే ఒక్క అమెరికా నుండి $319 బిలియన్ వస్తోంది. యూరోపియన్ యూనియన్ తో కూడా $300 బిలియన్ చైనా లాభంలోనే ఉంది. రెండు కలుపుకున్న $600 బిలియన్ చైనా ఒక్క యూరోపియన్ యూనియన్ అండ్ అమెరికా ద్వారా సంపాదిస్తోంది. జస్ట్ ఇమాజిన్, ఇండియా రష్యా కోసం చైనా $600 బిలియన్ ను వదిలేసుకుంటుందా? అంత ఈజీ కాదు. చైనా ఊసర బలిలాగా రంగులు మారుస్తుంది, మళ్ళీ అమెరికా చెంతకు యూరోపియన్ యూనియన్ చెంతకే చేరుతుంది. కాబట్టే ఇండియా న్యూట్రల్ గా ఒక స్టాండ్ తీసుకుంటోంది. అమెరికాను నొప్పించకుండా, రష్యాను నొప్పించకుండా మధ్యలో న్యూట్రల్ గా స్టాండ్ తీసుకుంటోంది. ఇప్పుడు ఎలా ఉంది అంటే బైపోలార్ వరల్డ్ అయిపోయిందండి. ఒక సూపర్ పవర్ లేదు, అందరి దగ్గర బాగా ఉండాలి, అలా అయిపోయింది. అమెరికాతో చేతులు కలిపినా ప్రాబ్లమే, చైనాతో కలిపినా ప్రాబ్లమే, రష్యాతో కలిపినా ప్రాబ్లమే. ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లమే. సో ఎంత జాగ్రత్తగా ఇండియన్ ఇంట్రెస్ట్ ను చూసుకొని మనోళ్ళు దీని నుండి, ఈ విపత్తు నుండి బయటకు వస్తారు అనేది చూడాలి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ చేయండి. లెట్ మీ రిమైండ్ యూ వన్ మోర్ టైం, ఒకవేళ మీరు NFO లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దీని యొక్క లాస్ట్ డేట్ August 10th. లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. QR కోడ్ ను స్కాన్ చేసి కూడా చూడగలరు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకు దీన్ని షేర్ చేయండి. దీని గురించి చదవండి. కాల్ బ్యాక్ సర్వీసెస్ ద్వారా మీ డౌట్స్ ను క్లియర్ చేసుకొని ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇన్వెస్ట్ చేయండి.